అల్లూరు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒకరైన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందారు. ఆయన ఏఓబీ సెక్రటరీ బాధ్యతలో ఉన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల రవి చాలా ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. అయితే గాజర్ల రవి చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం అందలేదని తెలుస్తోంది. రంపచోడవరం ఎన్కౌంటర్లో గాజర్ల రవితో పాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్యే అరుణ. ఇటీవల ఎన్కౌంటర్లో చలపతి ప్రాణాలు కోల్పోయారు. ఇక రంపచోడవరం ఎదురు కాల్పుల్లో చనిపోయిన మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి 3 AK-47లను ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు సీజ్ చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి సరిహద్దులోని కింతుకూరు అటవీలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. నవీన్, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి పాపికొండలో అభయారణ్యంలో రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి సరిహద్దు ప్రాంతమైన కింతుకూరులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. అంటే మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్తో పాటు ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, అదేవిధంగా మరో మహిళా మావోయిస్టు అంజు కూడా 3 మృతి చెందారు. ఈ మృతి ప్రస్తుతం అయితే కనుక సంఘటనా స్థలంలో గ్రేహండ్స్ దళాలు కూంబింగ్ జరుగుతున్నాయి. అంటే 3 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన నేపథ్యంలో అక్కడే ఇంకా మరో ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అనే నేపథ్యంలో ప్రస్తుతం గ్రేహండ్స్ దళాలు సంఘటనా స్థలంలో కూంబింగ్ చేస్తున్నారు. అంటే రంపచోడవరం అటవీ ప్రాంతానికి సంబంధించి రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం, పాపికొండలో అభయారణ్యంలో ప్రస్తుతం అయితే కనుక గ్రేహండ్స్ దళాలు కూంబింగ్ జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మొత్తం 3 AK-47 గన్లను కూడా గ్రేహండ్స్ దళాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్పై 25 లక్షల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణపై 20 లక్షల రివార్డు ఉంది. మరో మహిళా మావోయిస్టు అంజు కూడా మృతి చెందారు. ముఖ్యంగా చూస్తే కనుక 2018లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, అప్పటి మాజీ ఎమ్మెల్యే సోమ, వీళ్ళిద్దరూ హత్య కేసులో ప్రస్తుతం ఎవరైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో అరుణ, ఆమె ఒక ప్రధాన నిందితురాలుగా ఉన్నాయి. అప్పట్లో ఆమెపై NIAలో కూడా కేసు నమోదైంది. ఆమెపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్పై కూడా 25 లక్షల రివార్డు ఉంది. అంటే ప్రస్తుతం ఈ పాపికొండల అభయారణ్యానికి సంబంధించి కింతుకూరు వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మన్యం వాసులు ఉలిక్కిపడ్డారనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక గత నెలలోనే మే నెలలో ఇక్కడ వైరామవరం మండలం శాసరాయిలో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ సెంట్రల్ కమిటీ సభ్యుడు జగన్తో పాటు డివిజనల్ కమిటీ సభ్యుడు రమేష్ కూడా మృతి చెందారు. ఆ ఎన్కౌంటర్లో కీలక నేతలు ఇద్దరు కూడా మృతి చెందారు. అప్పట్లో ఇక్కడ సంచలనం కూడా రేగింది. ప్రస్తుతం ఏఓబీ సరిహద్దు ప్రాంతమైన ఈ ప్రాంతంలో వరుసగా అంటే గత నెలలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు కీలక నేతలు కూడా మృతి చెందారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందడం, మరి ఇంకా ఈ 3 నేతల్లో 2 సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయం ఉండడం, అదేవిధంగా మరో ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు, అదేవిధంగా మావోయిస్టు కీలక నేత అయిన చలపతి సతీమణి అరుణ ఉన్నారు. ఈ 2 కీలక నేతలు కూడా ఈ రోజు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మావోయిస్టులకు ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో గత 2 నెలలుగా వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందుతున్నారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్తో మావోయిస్టుల పార్టీకి కూడా ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక గ్రేహండ్స్ దళాలు సంఘటన స్థలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కానీ ఎవరైతే మావోయిస్టులు 3 మృతి చెందారో ఆ మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గ్రేహండ్స్ దళాలు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ రాజబాబు.